పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై నెల 17 శుక్రవారం తదియా తిథి ఉదయం 9:30 వరకు ఉంది. ఆ తర్వాత చవితి మఖా నక్షత్రం ఈరోజు సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజున లాభములో రాహు సంచారం ఉంది. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ, నూతన వ్యాపారపరమైన విషయాలు కానీ మీకు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. పంచమములో శుక్ర సంచారం వల్ల సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. సృజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. చతుర్థములో గురువు సంచారం వల్ల విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఉన్నత చదువులు చదువుకోవడానికి కూడా అవకాశం ఉంది. వ్యయములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి శుక్రవారం రోజున లాభములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. దశమములో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నింటిలో కూడా లాభసాటి ప్రయాణాలు చేస్తారు. అధికారుల అండదండలు లభిస్తుంది. నూతన కార్యక్రమాలు కూడా మీకు లాభంగా ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. చతుర్థములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. కుటుంబంలో విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయములో రవి సంచారం ఉంది. అధికారుల సహకారం బాగుంటుంది. తండ్రి సహకారం బాగుంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తృతీయములో గురువు సంచరించడం వల్ల కొంతమంది పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. నీలము రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి. దత్తాత్రేయ స్వామివారి చరిత్ర, గురు చరిత్ర పారాయణం చేయండి. శనగలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి శుక్రవారం రోజున దశమములో శని సంచారం ఉంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. తృతీయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారం బాగుంటుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. తృతీయములో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. వ్యయములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కోలేకపోతారు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పన్నును వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి శుక్రవారం రోజున లాభములో కుజ సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వ్యయములో బుధ సంచారం వల్ల కొంతమంది వ్యక్తుల సహకార లోపం కనిపిస్తుంది. వ్యాపారంలో నష్టం కనిపిస్తుంది. ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా ఈరోజు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి శుక్రవారం రోజున లాభంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. జనసహకారం బాగుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. దశమములో కుజ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ప్రయాణాలు చేస్తారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. వ్యయములో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. ఆదిత్య హృదయం చదువుకోండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యా రాశి వారికి శుక్రవారం రోజున వ్యయములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. దశమములో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి.
మనసా వాచ కర్మన కష్టపడి పనిచేసి ఆ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. షష్టమంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ నూతన కార్యక్రమాలు కానీ లాభసాటిగా మీకు ఉపయోగపడతాయి. ధైర్యంగా చాలా పనులు పనిచేస్తారు, మంచి ఫలితాలు అందుకుంటారు. వ్యయములో చంద్ర సంచారం ఉంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. అశాంతి నిరాశ అధికమవుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ తులారాశి వారికి శుక్రవారం రోజున లాభములో చంద్ర సంచారం ఉంది. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సంతోషంగా ఆనందంగా ఉంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. షష్టమంలో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. దశమంలో గురువు సంచరించడం వల్ల కొంతమంది సమాజంలో పేరున్న వ్యక్తులతో మనస్పర్ధలు వస్తాయి. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. రాఘవేంద్ర స్వామిని దర్శించండి. రాఘవేంద్ర స్వామి చరిత్ర పారాయణం చేసుకోండి. శనగలను గురువులకు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి శుక్రవారం రోజున దశమంలో కేతు సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. నిరాడంబనగానే మంచి విజయాలు సాధించుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సంతోషంగా సజావుగా ముందుకు వెళ్తాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బాగుంది. బ్యాంకు లావాదేవీలు కూడా బాగున్నాయి. రావాల్సిన ఆదాయం చేతికి వస్తుంది. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు పనిభారం పెరుగుతుంది. నష్టమొచ్చే సూచనలు కూడా కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి శుక్రవారం రోజున భాగ్యములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీజన సహకారం బాగుంటుంది. స్త్రీజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, వ్యాపారాభివృద్ధి బాగుంది. షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. భాగ్యములో కేతువు సంచరిస్తున్నారు. ఒక్క విషయంలో నిరాశ అశాంతి అధికమవుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి శుక్రవారం రోజున అష్టమములో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా స్త్రీజన సహకారం వల్ల చాలా పనులు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టమంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని సైతం ఎదుర్కొని వ్యాపార లావాదేవీలను, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. తృతీయములో శని సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం బాగుంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. ద్వితీయంలో రాహు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరమ్మ వారి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం చేయండి. మినుములను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి శుక్రవారం రోజున సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే పనులు జరుగుతాయి. షష్టమంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. చతుర్థంలో కుజ సంచారం వల్ల కొంతమంది కుటుంబ సభ్యుల సహకార లోపం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి. కుటుంబంలో అశాంతిని కలిగించే సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. వయోవృద్ధులకు ఎర్రటి పనులను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి శుక్రవారం రోజున షష్టమంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. చతుర్థంలో బుధ సంచారం ఉంది. సొంత వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు.
పంచమంలో రవి సంచారం ఉంది. ఆలోచనలో కలిసి రాదు ఒక విషయంలో. మగ సంతానంతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తండ్రితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. చందనపు రంగు వసజారం చేయండి. సూర్య భగవాను దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.